హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మీరు వ్లాగ్స్ అఫీషియల్. ఇవాళ అయితే సాంబార్ రెసిపీ చూపిస్తున్నాను. నేనైతే ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలన్నీ వేసి చేసేసానమాట. మీకు కూడా ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇడ్లీ అలాగే రైస్లోకి 2 in 1 మసాలా, టూ ఇన్ వన్ సాంబార్ అనే చెప్పచ్చు. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇలాగైతే కొన్ని పప్పుని ఇలా వేయించేసుకోవాలన్నమాట. వేయించుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి కొన్ని తెల్లవాయలు వేసి ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక ప్రాసెస్ అయితే జస్ట్ నేనైతే కుక్కర్లోనే చేసేస్తానండి. చాలా బాగుంటుంది ఈ సాంబారు. నాకు చాలా నచ్చుతుంది. ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా బాగుంటుంది. పొంగల్లో కూడా చాలా బాగుంటుంది ఈ సాంబార్ అయితే. సో ఇలా ఆనియన్, కొన్ని బీన్స్, క్యారెట్స్, అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఇలా మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ముల్లంగి కూడా వేస్తాను, బట్ కొన్నిసార్లు దొరికితే వేస్తా, ఉన్న వాటితో చేస్తున్నా కాబట్టి. మునక్కాయలు కొన్ని ఉన్నాయి, క్యారెట్ ఉంది, అలాగే బీన్స్ ఉన్నాయి. సో వీటినంతా ఇలా వేసి వేయించుకోండి ఒక 5 minutes. ఆ తర్వాత కొంచెం మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో అస్సలు బోర్ కొట్టదు. సాంబార్ అనేది ఆ ఫ్లేవర్ అనేది నచ్చకుండా అస్సలు ఉండదు. సో ఇంకా ముల్లంగి ముక్కలు చెప్తున్నాను కదా, దోసకాయ ముక్కలు, ఇంకా ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోండి. మీకు ఇలా నచ్చదు అనుకుంటే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా సాంబార్లో పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే ఇష్టం అనమాట. అందుకే ఇలా కట్ చేసుకొని ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేసుకున్నాను. మీకు టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఇలా బాగా కలుపుకోండి. ఒకసారి ఒక 2-3 times కలుపుకున్నాక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్కలు కూడా కొంచెం వేయిస్తేనే ఆ పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఒక్క టమోటాని ఇలా కొంచెం మీడియం ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం సాంబార్లో ఇలా టమోటా అనేది కనిపిస్తూ అలా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. కొంతమంది చాలా స్మూత్గా ఫైన్గా ఉడకబెట్టేసుకుంటారు, అది నాకు నచ్చదు. ఇక కొద్దిగా మీకు ఆప్షన్ ఇది, చింతపండు అనేది నేను కొద్దిగా వేస్తున్నాను. మామిడికాయ అనేది అంత తీయగా అంత పుల్లగా లేదు, అందుకని కొంచెం తీయగా ఉండడం వల్ల నేను చింతపండు అనేది వేస్తున్నాను అనమాట. ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఉప్పు, కొంచెం గార్లిక్ వేసి పప్పుని అది మిక్స్ చేసేసుకోవాలి. మీకు తగినన్ని వాటర్ వేసుకోండి. ఇక సాంబార్ పౌడర్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను, 1 tablespoon అనమాట. అంతే, ఎక్కువైతే వేయట్లేదు. ఇలా లైట్గా ఇంక కలిపేసుకొని 2-3 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోండి. అంతే, చాలా టేస్టీ యమ్మీ సాంబార్ రెడీ అయిపోయిందనమాట. చాలా బాగుంటుంది ఇది. ఇడ్లీ, మీరు దేంతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం లిక్విడ్గా చేసుకుంటారు, నేనైతే కొంతమంది గట్టిగా చేసుకుంటారు కదా. సో ఇంకా పోపు పెట్టేసుకున్నాను. నేనైతే సాంబార్ కొంచెం ఇలా లిక్విడ్ లాగా ఉంటేనే ఇష్టపడతాను, అందుకే ఇలా చేసుకుంటున్నాను. ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. సో నేనైతే ఇడ్లీ చేశాను కాబట్టి ఇలా చేసుకున్నాను. ఇలా ఎలాగో ఇక కొంచెం మిగిలిన రైస్లోకి చాలా బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువే చేసేసుకున్నాను అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ 2-in-1 సాంబార్ అనేసి. ఇలా టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇక పోపు మామూలుగా దాంట్లో పెట్టినట్టే, కాకపోతే ఇంగువ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. మీకు ఇంకా పక్క హోటల్ స్టైల్ రావాలంటే కొద్దిగా ఒక చిటికెడు బెల్లాన్ని యాడ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. పోపు పెట్టాక ఒక 5-6 minutes ఇలా ఉడికించుకుంటే దగ్గర పడుతుంది అనమాట సాంబారు, చాలా బాగుంటుంది. ఒకసారి వన్స్ మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ గైస్.